కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థ అధినేత గండ్ర శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొని కళాశాల విద్యార్థులతో బతుకమ్మ ఆడిపాడారు. ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఈ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడు ఈ కళాశాలలో నిర్వహించే బతుకమ్మ పండుగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించామన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపీట వేసే పండుగ. ముందుగా మా అందరి తరపున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పండుగలన్నిటినీ మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఒక సాంప్రదాయం. ఇది కూడా వాళ్ళేంటి పంచభూతాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండుగలకు మనం ఏమేం చేయాలన్నది వాళ్ళు మనకు ముందు చెప్పి ఉన్నారు. దాని ప్రకారమే మనము ఇప్పుడు ఈ బతుకమ్మ అనేది మనము 2 రకాలుగా చేసుకుంటాము. ఒకటి దేవీ నవరాత్రులని దేవిని 9 రోజులు వివిధ అలంకారములతో పూజించుకుంటాము. మరియు మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా మనము ఈ సమయంలో వచ్చే అన్ని పూలు అంటే తంగేడు, గునుగు ఇవన్నీ ఏంటి ఔషధ మొక్కలు. వీటితోని మనము బతుకమ్మల రూపంలో అందంగా పేర్చి అందులోనే అమ్మవారిని సృష్టించుకొని ఈ పండుగల రూపంలోనైనా మనం అందరం కలుసుకొని మన ఆనందాలను మన సంతోషాలను మనం వ్యక్తపరుచుకుంటుంటే మన ఆయుష్ కూడా బాగా పెరుగుతుంది.